చందమామ కథ. బెస్తవాడు నీటి దయ్యం. చైనా దేశంలో ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊరు చుట్టూ ఒక నది ప్రవహిస్తూ ఉండేది. ఆ నదిలో ఒక నీటి దయ్యం ఉండేది. ఆ దయ్యం ఏ మనిషినైనా నదిలో లాగి చంపితే చాలు దాని దయ్యం బతుకు ఆ మనిషికి వస్తుంది. అదేమో మళ్ళీ మనిషిగా పుడుతుంది. అయితే ఆ ఊరు మరి గొడ్డు పల్లెటూరు కావటం వల్ల పొరుగురు వారెవ్వరికి ఆ ఊరికి వచ్చే అవసరమే ఉండేది కాదు. ఇహ ఆ ఊరి వారు ఎన్నడైనా నది దగ్గరికి వచ్చినా ఏదో కాసేపు ఒడ్డును కూర్చొని పోయేవారే గాని లోపలికి దిగేవారు కాదు. దాంతో ఆ దయ్యానికి తన దయ్యపు బతుకు వదిలించుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఆ గ్రామంలో నివసిస్తున్న ఒక బెస్తవాడు మటుకు వారానికి 2 రోజులు చేపలు పట్టడానికి నది మీదకి వచ్చేవాడు. వాడిని చంపడానికి దయ్యం నానా తిప్పలు పడేది. వాడు నది మీద ఉన్నప్పుడు నదికి పొంగు తెప్పించి వాడి పడవకు కన్నం పెట్టి ఇలా నానా తంటాలు పడేది. ఆ బెస్తవాడు చాలా తెలివిగలవాడు. అందువల్లే వాడు ప్రతిసారి ఎలాగోలాగా ప్రాణాలు దక్కించుకునేవాడు. ఒకనాడు మామూలుగానే బెస్తవాడు చేపలు పట్టడానికి నది మీదకి వచ్చాడు. ఆ రోజు వాడిని ఎలాగైనా చంపి తన దయ్యం బతుకు వాడికి అంటగట్టాలని దయ్యం తీర్మానించుకుంది. అందుకే ఆ రోజు ఒక్క చేపను కూడా వాడి బల దగ్గరికి రానియకుండా తరిమి కొట్టింది. చేపలు దొరికితే గాని తిండి గడవన ఆ బెస్తవాడు పొద్దు పోతున్నా చేపల కోసం నది మీదే ఉండిపోయాడు. బాగా చీకటి పడ్డాక దయ్యం వాడి పడవలోకి ఎక్కింది. అడుగు వేసుకుంటూ వాడి వెనక్కి వెళ్లి దభీమని వాడిని నీళ్ళలోకి తోసేసింది. వెంటనే తాను దూకి వాడిని బుడుంగుమని 3 సార్లు నీళ్ళలో ముంచింది. ఆ తర్వాత వాడిని ఒడ్డుకు లాక్కొచ్చి వాడి ముఖానికి ఎంత బురద పులిమి వాడి నోట్లో దయ్యపు గుర్తింపు పత్రం పెట్టింది. వెంటనే సంతోషంతో దయ్యాల రాజు దగ్గరికి పరిగెత్తింది. అయితే బెస్తవాడు నిజంగా చావలేదు. దయ్యం తనని నీళ్లలో ముంచినప్పుడు ఊపిరి బిగబట్టి చచ్చిపోయినట్టు నటించాడు. అంతే. దయ్యం కనుమరుగవగానే వాడు గభాలం లేచి కూర్చున్నాడు. నోట్లో ఉన్న దయ్యపు గుర్తింపు పత్రాన్ని బొడ్లో దోపుకొని ఉరుకులు పరుగుల మీద ఇంట్లోకి వచ్చి పడి తలుపులు బిడాయించుకున్నాడు. ఇంతలో దయ్యాల రాజు సభకు వెళ్లిన నీటి దయ్యాన్ని ఆ రాజు తలవాచేటట్టు చివాట్లు పెట్టాడు. బెస్తవాడు చచ్చిపోలేదని చెప్పాడు. మనుషుల దగ్గర దయ్యపు గుర్తింపు పత్రం ఉండకూడదని, అది గనక బెస్తవాడి దగ్గరే ఉండిపోతే నీటి దయ్యం ఎప్పటికీ దయ్యంలాగానే ఉండిపోతుందని భయపెట్టాడు. దాంతో దయ్యం గుండెలు గుబేలుమన్నాయి. అది ఒక్క అంగలో నది దగ్గరికి వచ్చింది. అక్కడ దానికి బెస్తవాడు కనిపించలేదు. వెంటనే బెస్తవాడి ఇంటికి వెళ్ళింది. తన గుర్తింపు పత్రం ఇచ్చేయమని వాడి కాళ్ళ వేళ్ల పడింది. బెస్తవాడికి కూడా దయ్యాన్ని చూస్తే జాలి వేసింది. అయినా తను చేపలు పట్టడానికి వచ్చిన ప్రతిసారి తన వలను చేపలతో నింపుతానని మాట ఇస్తేనే గుర్తింపు పత్రం ఇస్తానని షరతు పెట్టాడు. మరో గత్యంతరం లేక నీటి దయ్యం అందుకు ఒప్పుకుంది. కాలం గడిచే కొద్దీ బెస్తవాడు దయ్యం మంచి మిత్రులయ్యారు. మంచి రుచికరమైన చేపల్ని దయ్యం వాడి వలలోకి తరిమేది. వాడి పడవలో కూర్చొని వాళ్ళిద్దరూ గంటల కొద్దీ ముచ్చట్లు చెప్పుకునేవారు. అప్పుడప్పుడు బెస్తవాడు దయ్యాన్ని తన ఇంటికి భోజనానికి కూడా పిలిచేవాడు. భోజనం చేస్తూ ఇద్దరు కష్టం సుఖం చెప్పుకునేవారు. ఒకనాడు బెస్తవాడి ఇంటికి భోజనానికి వచ్చిన నీటి దయ్యం ఇలా అంది, మిత్రమా, ఇహ రేపటితో నాకు ఈ దయ్యపు చెర వదిలిపోతుంది. రేపు ఓ ముసలావిడ నది దాటి పొరుగురుకు వెళ్తోంది. ఆవిడ తెప్ప నది మధ్యకి రాగానే ఆవిడ్ని నీళ్లలోకి లాగి చంపేస్తాను అని చెప్పింది. ఈ సంగతి వినగానే బెస్తవాడి గుండెల్లో రాయపడింది. మిత్రమా, నీకు దయ్యపు బతుకు కష్టంగానే ఉంటుంది, ఒప్పుకుంటాను. కానీ మన స్నేహం గురించి ఆలోచించు. అదీగాక నువ్వు వెళ్లిపోతే నా గతేమవుతుంది చెప్పు అన్నాడు. నీటి దయ్యం కాసేపు ఉలుకు పలుకు లేకుండా కూర్చుండిపోయింది. తర్వాత గిన్నెలో ఉన్న చేపల పులుసుని గడగడ తాగేసింది. గొంతు సర్దుకొని, సరే ఇంకో 3 ఏళ్ల పాటు దయ్యంలాగా ఉండిపోతాను అంది. ఆ 3 ఏళ్లలో వాళ్ళిద్దరూ ప్రాణమిత్రులయ్యారు. రోజు దయ్యం బెస్తవాడి ఇంటికి వచ్చేది. వాడు చేపలతో రకరకాల వంటలు చేసి దానికి పెట్టేవాడు. భోజనం అయిపోయిన తర్వాత కూడా బాగా పొద్దుపోయేదాకా ఇద్దరు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కూర్చునేవారు. 3 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి. ఒకనాడు దయ్యం నీటి అడుగున ఉన్న తన ఇంటికి బెస్తవాడిని విందుకు పిలిచింది. మిత్రమా, ఇదే మన ఆఖరి విందు. రేపు మీ పక్కింటావిడ నదిలో దూకి చస్తోంది. ఇహ నా దయ్యపు బతుక్కి తెరపడుతుంది అంది. బెస్తవాడికి ముద్ద గొంతులోకి దిగలేదు. విచారంతో ముఖం రంగులు మారింది. ఎందుకు చస్తుందావిడ అని అడిగాడు. ఏం లేదు, మొగుడు పెళ్లాల కీచులాట. ఆ కీచులాట రేపు బాగా ముదిరి పాకాన పడుతుంది. అందుకే ఆవిడొచ్చి నదిలో దూకుతుంది అని చెప్పింది నీటి దయ్యం. ఇంటికి వెళ్లిన బెస్తవాడికి మనసులో లేదు. పక్కింటి వాడి భార్య అతనికి బాగా తెలుసు. ఆవిడ చస్తే ఆవిడ భర్త రెక్కలు విరిగిన పక్షిలా అవుతాడు. పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు. అందుకే ఆమెను ఎలాగైనా కాపాడాలనుకున్నాడు. నీటి దయ్యానికి కోపం వచ్చి తనకు చేపలు అందనీయకపోయినా పర్వాలేదనుకున్నాడు. తెల్లవారక ముందే వెళ్లి నది ఒడ్డున కూర్చున్నాడు. కాస్త పొద్దు తిరగగానే పక్కింటి ఆవిడ ఏడుస్తూ నది దగ్గరకు వచ్చి ఒక్క గంతులో నదిలోకి దూకింది.
బలమైన కెరటాలు ఆమెను లోపలికి లాగేశాయి. ముందు వెనక చూడకుండా బెస్తవాడు కూడా నదిలోకి దూకాడు. ప్రాణాలకు తెగించి బయటికి లాగాడు. దయ్యం ఇదంతా చూస్తూనే ఉంది. ఆ ఇద్దరిని దయ్యం ఒక్క చిటికలో చంపగలిగేది, కానీ చంపడానికి దానికి మనసు రాలేదు. అసలు ఇంకెవరిని చంపకూడదనుకుంది. బతుకంతా దయ్యంగానే వెళ్లదిద్దాం అనుకుంది. నీటి దయ్యం ఒక్కరిని కాదు, ఇద్దరిని చంపే అవకాశం వచ్చినా చంపకుండా విడిచిపెట్టిందన్న సంగతి దయ్యాల రాజుకు తెలిసింది. ఆ విషయాన్ని ఆయన దేవతల రాజుకు వర్తమానం పంపించాడు. దేవతల రాజుకు ఎంతో ఆనందం కలిగింది. వెంటనే ఆయన ఆ నీటి దయ్యాన్ని ఒక దేవతగా మార్చేశాడు. దేవతగా మారిన నీటి దయ్యం స్వర్గానికి వెళ్లిపోయింది. అయితే వెళ్లిపోయే ముందు తన మిత్రుడైన బెస్తవాడికి ఒక బంగారు నాణేల సంచి ఇచ్చింది. ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుంటూ బెస్తవాడు సుఖంగా బతికాడు.